అపోలో హాస్పిటల్ చైర్మన్ మనవరాలైన ఉపాసనను రామ్ చరణ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మెగా కోడలుగా రామ్ చరణ్ భార్యగా ఉపాసన మంచి గుర్తింపు తెచ్చుకుందనే చెప్పవచ్చు. రీసెంట్గా ఉపాసన తన తాతయ్య అయిన ప్రతాప్ రెడ్డి 91వ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ మెగా కోడలు తన తాతయ్యకి బహుమతిగా ది అపోలో స్టోరీ అనే బుక్ను లాంచ్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఉపాసన తన ఫ్యామిలీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అయితే ఫ్యామిలీ పరంగా ఎక్కువగా ఏ ఇంటర్వ్యూలోనూ ఉపాసన మాట్లాడలేదని చెప్పవచ్చు. మొదటిసారిగా ఉపాసన తన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అత్తమామలు రామ్ చరణ్, క్లీంకారా, అంతేకాకుండా ఆడపడుచుల గురించి క్లారిటీగా చెప్పింది. అందరి గురించి మాట్లాడిన ఈమె ఆ ఇద్దరి గురించి టాపిక్ ఏ మాత్రం తేలేదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ ఇద్దరు మరెవరో కాదు, నిహారిక, శ్రీజ. ఇంటర్వ్యూ మొత్తంలో ఎక్కడ చూసినా కూడా శ్రీజ, నిహారిక ప్రస్తావన తేకపోవడమే కాకుండా వారి విడాకుల విషయమై ఏ రకంగానూ మాట్లాడలేదని తెలుస్తోంది. మీడియా వారు కూడా ఈ విషయంలో ఏ విధమైన ప్రశ్నలు అడగలేదని అర్థమవుతోంది. దీనితో ముందుగానే ఉపాసన మీడియా వారికి ఇలాంటి ప్రశ్నలు అడగవద్దని వార్నింగ్ ఇచ్చిందని, దానివల్లే శ్రీజ, నిహారిక విషయంలో ఏ విధమైన ప్రశ్నలు మీడియా వారు అడగలేదంటూ వార్తలు వస్తున్నాయి. ఈ రకంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉపాసన ట్రోల్ అవుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఉపాసన మీడియా వారు అడిగిన ప్రశ్నలకు చాలా స్పష్టంగా సమాధానాలను వివరించినట్లు తెలుస్తోంది. క్లీంకారా పుట్టిన తరువాత మొదటిసారి ఇచ్చిన ఉపాసన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.